కాంగ్రెస్ మహిళా నాయకురాల్ని 18th డివిజన్ చల్లా ప్రతిభ. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ మహిళలందరి తరఫున, రైతన్నలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే రైతన్నల కన్నీటి ఆనంద బాష్పాలు చూసే నాయకుడిగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు ప్రత్యేకంగా అభినందనీయం. అదేవిధంగా మన దుర్గాప్రసాద్ అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవెన్యూ శాఖ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, మరి రామసాయ రఘురామరెడ్డి గారికి, సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్కి మరి ఇలాంటి రైతన్నలకి న్యాయం జరిగేది ఏంటి? ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతన్నలు ఆనంద బాష్పాలుగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూడా మన రైతన్నలకు కానీ, మరి అదేవిధంగా ఈరోజు మహిళలకు కూడా అందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసి మరి 6 హామీలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేపట్టారు. మరి అదేవిధంగా 6 హామీల్లో కూడా ఈ హామీ ఒక్కసారే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నకు 2 లక్షలు మాఫీ కావడం అనేది, ఒక్క దఫాలుగా కావడం అనేది అందరికీ సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి సంతోషకరమైన విషయాలు మనకి ఇంకా ఆగస్టు 15కి మనకి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించింది. 1 నెల ముందే ప్రకటించడం అనేది ప్రజలందరి తరఫున, నేను తెలంగాణ ప్రజలందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం.